కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరికని, రామగుండం, 18 లేన్ కాలనీ, సెంటనరీ కాలనీలో చర్చిలన్నీ ప్రత్యేక ప్రార్థనలతో సందడిగా మారాయి. క్రిస్మస్ సందర్భంగా 18 లేన్ కాలనీలోని సిఎస్ఐ సెయింట్ జాన్ చర్చ్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పశువుల పాకను నూతన డెకరేషన్తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఉదయం 4 గంటలకు రెవరెండ్ ఎం సుందర్ ప్రార్థనతో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జన్మదిన ఆవశ్యకతను వివరించారు. సమస్త మానవాళి రక్షణ కొరకై క్రీస్తు జననం సంభవించిందని, సర్వలోకమంతా సంతోషాన్ని, సమాధానంగా నింపిందని, ఇదే స్ఫూర్తితో ప్రజలంతా సోదర భావంతో మెలగాలని వాక్యోపదేశం చేశారు. ఈ సందర్భంగా సండే స్కూల్ విద్యార్థులు, స్త్రీల మైత్రి వారి గీతాలు, నృత్యాలు అందరినీ అలరించాయి. తెలుసుకోండి, ఈ సత్యము అందుకనే ఇది శుభవర్తమానం, శుభ సందేశం అండి కదా. అందుకే అంటారు, ఏ ఏ ఏ మతంలో కానీ, ఏ గ్రంథంలో కానీ, ఎక్కడ కానీ లేదు. దేవుడే పరిశుద్ధుడు, పాపుల కొరకై పరమును వీడి ఈ దినికి భూమికి రావడం అనేది ఒక యెహోవా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చిందండి. ఎక్కడ కూడా లేదు, ఏ మతంలో లేడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం స్వీకరించినాం, మనం అంగీకరించినాం. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. ఇది ఎవరికి లేదు. కాబట్టి ఆయన ఒక చిన్న పశువుల ప్రాంతంలో ఒక చిన్న పిల్లోడిగా ఆడిగా ఆయన గొప్పవారి మన దగ్గర వారి దగ్గర. అందుకే ఇప్పుడు ఇమ్మానుయేలుగా మన మధ్యలో మనతో జీవించే దేవుడు వచ్చినటువంటి దేవుడు. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఏ దేవుడు ఇంటికి రాలేదు, ఎక్కడ కూడా లేదు. ఒక మన దేవుడే ఈ అగాధములు ఒక నరుడికి పరిమితి కలిగినటువంటి మనిషికి అనంతుడైనటువంటి దేవుడు ఆ అగాధమును దాటి రావడం అనేది మానవుడి వల్ల కాదు. కాబట్టి మన దేవుడు వచ్చింది కాబట్టి ఆ దేవుడికి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఆయనను ఆరాధించాలా, ఎక్కడ ఆయనను పెడతారు మీరు, ఎక్కడ ఆయనను ఆరాధించాలా. ఇక్కడ ఆరాధన అన్నిటికంటే ప్రార్థన కంటే గొప్పది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు పూర్ణాకర్, అబ్రహం, దేవసహాయం, దయాకర్, సామ్యుల్, సుహాసిని, జ్యోతి, శిల్ప, సరిత, చర్చ్ సభ్యులు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.